మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం రోడ్ సైడ్ ఉన్న గణేష్ల కాడికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ గేట్ పక్క ఉంటే మన గణేష్లు అయితే ఉండడం జరిగింది. చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ గణేష్లు అనేది చాలా మంది అనేది వెయిట్ చేస్తూనే ఉన్నారు మన ఎంజిఎం కాడ అప్డేట్స్ కోసం. మీకు డైలీ మాత్రం ఇక అప్డేట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. చూసుకోవచ్చు. మనకు గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మంచిగా కాలేజ్ మధ్య కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏనుగులు అండ్ పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ షేడింగ్స్ అండ్ కండవా చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్స్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు ఏనుగు ఫేసెస్ అండ్ మనకు కృష్ణుడు అండ్ రాధ అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకు మూసికు చూసుకుంటే గణేష్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్. ఇక్కడ ఏంటంటే కొంచెం నేను ప్రైజెస్ అనేది చెప్పా, కాంటాక్ట్ నెంబర్స్ అయితే మాత్రం తప్పకుండా చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం. మనం ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. మన బృందావనం సెటప్. మనకు బ్యాక్గ్రౌండ్ మనకు గణేష్కి రైట్ సైడ్ చూసుకుంటే నంది అండ్ పంచ చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్. అండ్ మనకు రాధా చూసుకున్నట్టయితే మనకు శారీ బ్రింజాల్ కలర్ అండ్ డార్క్ బ్రింజాల్ షేడింగ్స్ చూసుకోవచ్చు. గణేష్ చూసుకున్నట్టయితే మనకు చెప్పాను కదా బృందావనం సెటప్ అని. మనకు చూసుకున్నట్టయితే పైన నెమలి కూడా ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు ఒక 9 to 10 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ మనకు మూసి చూసుకుంటే గణేష్కి లెఫ్ట్ సైడ్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 8 to 9 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుంటాం. గణేష్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే మనకు బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ రైట్ సైడ్ హనుమాన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాముల వారు అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు అయోధ్య రామ మందిరం. మూసికు చూసుకుంటే మన గణేష్కి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి ఒక 5 to 7 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. నా వీడియోని కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం మొత్తం వాచ్ చేయండి. ఇక్కడ చూసుకుందాం. మనం ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మనకు పిల్లోస్ వచ్చేసి ఆరెంజ్ కలర్. అండ్ రాముల వారు అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. మనకు అయోధ్య రామ మందిరం మాత్రం బ్యాక్గ్రౌండ్ లో రావడం జరిగింది. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నాం. మనకి గణేష్ చూసుకున్నట్టయితే మన లక్ష్మీ గణపతి అనడం జరుగుతుంది. తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ మనకు పంచ చూసుకుంటే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, కండవా చూసుకుంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. చూసింది కదా, ఓన్లీ గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. మనకు మూసిక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు కొంచెం డిఫరెంట్ పెయింటింగ్ అయితే రావడం జరిగింది. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు నెమలి. అండ్ అలానే ఈ గణేశుని కింద అంటే కింద రథం ఉన్నది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు అష్టగణపతులు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణపయ్య. పంచ చూసుకుంటే మనకు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్ అండ్ మొత్తం సిల్వర్ కలర్ అయితే రావడం జరిగింది ఆభరణాలకు. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు జినక అండ్ రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చెట్టు. పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ కండవా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. చూసింది కదా. అండ్ అలానే మూసి చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే మనకు పిల్లోస్ వచ్చేసి మనకు బ్లూ కలర్ లో ఉండడం జరిగింది.
అండ్ మనకు చూడండి గణేష్ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ గా బాగా వచ్చింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా బొట్టు కూడా చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని శివలింగం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని గణపయ్య బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్యని చూసుకున్నట్టయితే మనకు పంచ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, కండవ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు హంస కింద వచ్చేసి హంస పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 5 to 6 feet మధ్యలో అయితే ఉంటది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్, మనకు పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ నా అండ్ మనకు కండువా చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగున్నది అంటే చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యలో అయితే ఉంటది. అండ్ అలానే ఇంతకుముందు మనం చూసినాం ఈ గణేశుడికి చూసాం కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. చూడండి ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఒక 4 to 5 feet మధ్యలో అయితే ఉంటుంది. మనకు పంచ చూసుకుంటే మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏనుగు ఫేస్ అండ్ మనకు కండువా చూసుకుంటే గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చూసాం కదా. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చెప్పాను కదా మీకు. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet మధ్యన. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మూసికులు రథాన్ని గుర్తించేటట్టు ఉన్నది కాన్సెప్ట్. అండ్ గణేశుడు చూసుకుంటే పంచ ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ పిల్లో అండ్ పంచ చూసుకుంటే పింక్ బ్రౌన్ కలర్ అండ్ కండువా చూసుకుంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ మనకు ఏనుగు ఫేస్ అయితే మనకు గణేశునికి రైట్ సైడ్ న అండ్ మనకు అమ్మవారి అయితే ఉండడం జరిగింది. మరి ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet. అండ్ అలానే మన బొజ్జ గణపయ్య, మన ఈ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మనకు నంది చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్ న కండువా చూసుకుంటే మనకు బ్రింజాల్ కలర్ అండ్ పగడి చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ పగడి రావడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 4 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంతకుముందు మనం చూస్తాం ఈ గణేశుని కూడా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మార్బుల్ పెయింట్ టైప్ అయితే రావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య చూసింది కదా మనకి గణేశునికి. అండ్ అలానే ఇంతకుముందే నేను చూపించాను ఈ గణేశునికి. ప్రజెంట్ గా ఇక్కడ మన MGM పాలిటెక్నిక్ కాలేజ్ కాడ ఉన్న గణేశులది అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే మీకు ఎపిసోడ్ వైజ్ గా నేను ప్రతి ఒక్క మోడల్ గణేష్లను చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మాత్రం మీకు తప్పకుండా మాత్రం నేను వీడియోలో చూపిస్తా, చూసుకుందాం మనము. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ కాంటాక్ట్ నెంబర్ చూపిస్తాను అన్నాం కదా, చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చూపించాను. అండ్ అలానే మీకు నచ్చితే మాత్రం ఇక్కడ తప్పకుండా మాత్రం కాల్ చేయండి, ఓకేనా. మీకు హైట్ పరంగా కానివ్వండి, రేట్ పరంగా కానివ్వండి, మీకు మాత్రం అన్న వాళ్ళు మాత్రం మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అనేది మీరు మిస్ అయిపోతారు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకుంటే మాత్రం, ఓకేనా. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను.